హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్య ఆనంది ఒక స్వామీజీ దగ్గరికి వస్తారు. ఇంకా స్వామీజీ ఆదిత్య ఆనందిని చూసి మీ సమస్య ఏంటో చెప్పండి అంటాడు. ఇంకా ఆనంది ఇలా చెప్తుంది, మా ఆయన క్యాబ్ నడుపుతూ ఉంటాడు అయ్యగారు. అనుకోకుండా ఒకరోజు కారు బయటికి పోయింది. మా సీను తీసుకుపోయిండు. తిరిగి వచ్చిన తర్వాత కారులో శవం ఉంది అయ్యగారు. అసలు ఆ మనిషిని ఎవరు చంపినారు, మా కారులో ఎవరు పెట్టినారు, అది మాకు తెలియాలి. మా మీద పగతో చేసినారా, అనుకోకుండా జరిగిందా, అది మాకు తెలియాలి అయ్యగారు అని ఆనంది చెప్తుంది. ఇంకా స్వామీజీ ఒక తమలపాకులో చెయ్యి పెట్టి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఆయన దివ్య దృష్టిలో కనిపించింది ఇందుమతి జీవన తాండవ వెనకాల కర్ర తీసుకొని పరిగెత్తుతూ ఉండడం కనిపిస్తుంది. ఆ దారుణం చేసింది ఇద్దరు వ్యక్తులు అని స్వామీజీ చెప్తూ ఉంటాడు. జీవన ఇందుమతి ఆదిత్య ఆనందిని ఫాలో అయ్యి ఆల్రెడీ ఆ స్వామీజీ ఆశ్రమం దగ్గరికి వచ్చేసి ఉంటారు. కిటికీ దగ్గర నుంచొని స్వామీజీని ఏం అడుగుతారు, స్వామీజీ ఏం చెప్తారు అని వింటూ ఉంటారు. స్వామీజీ మాటలు విన్న ఇందుమతి జీవన ఒక్కసారిగా షాకింగ్గా చూస్తారు. వాళ్ళ ఆకారాలు బట్టి చూస్తే ఆ పని చేసింది ఇద్దరు ఆడవాళ్ళు, ఆ రూపం అని స్వామీజీ చెప్పగానే ఇందుమతి జీవన చాలా భయపడతారు. ఆనంది ఆదిత్య షాకింగ్గా చూస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.